వృషభ రాశి వాళ్లకు ఈ వారం ప్రశాంతంగా స్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీరు పనిచేసేటటువంటి వ్యవస్థల్లో మంచి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. మీ పైన నమ్మకంతో కొన్ని నూతనమైనటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కుదుర్చుకోబోయేటటువంటి ఒప్పందాలు లాభకరంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మీరు కష్టపడి పనిచేసేటటువంటి విధానం వలన మీ వృత్తి వ్యాపారాల్లో క్రమక్రమంగా ఆదాయ మార్గాలు పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో మీ కుటుంబ పెద్దల యొక్క సహకారం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా వారు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు మీకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొంత ఒత్తిడి కనిపిస్తుంది. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నాణ్యమైనటువంటి ఆహారాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఒక్కొక్కసారి బాగా ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కడుపు నొప్పి లేదా ఇతరమైనటువంటి అజీర్ణంతో కూడినటువంటి సమస్యలు కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చేపట్టేటటువంటి పనుల్లో మీ శ్రేయోభిలాషులు మీకు అన్ని విధాలుగా సహకరించగలుగుతూ ఉంటారు. విద్యాపరమైనటువంటి అంశాల్లో సాంకేతిక పరంగా ఈ వారం వృషభ రాశి వాళ్లకు మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సందర్భాల్లో తొందరపడకుండా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం మీకు అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలిసి వస్తాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై ఈ వారం వృషభ రాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని నమస్కారం చేసుకోవటం, దర్శనం చేసుకోవటం, తులసి అర్చన నిర్వహించటం మంచిది. వీలైతే వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా శరణాగతి స్తోత్రమును పారాయణం చేయటం, ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయటం, శంఖ పుష్పాలతో స్వామివారిని అర్చించడం, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడేటటువంటి ఆధ్యాత్మిక పరిహారాలే.